ప్రభువుని ఎరిగిన దగ్గర నుండి ప్రాణం పోయేంత వరకు విశ్వాసిగా కష్టపడి మందిరాలకు పోయి కష్టపడి వాక్యాలు చదివి కష్టపడి ప్రార్థనలు చేసి రేపు ప్రభు వచ్చినప్పుడు పైకి పోకపోతే ఎందుకు ఆ భక్తి? రేపు దేవుడు వచ్చినప్పుడు ఎత్తబడకపోతే ఇదిగో వడగండ్లు వస్తాయి పైనుంచి, రక్తంతో మిళితమైన వడగండ్లు, అగ్నితో మిళితమైన వడగండ్లు. తాగుదామన్న నీళ్లు దొరకవు, సద్దామన్న సావు రాదు. ఒక్కొక్క తేలు కొరికితే 5 నెలల పాటు బాధపడాలి. పుండ్లు, శరీరం అంతా పుండ్లు, బయటికి వెళ్తే సూర్యరశ్మికి కాలిపోతారు. ముద్ర వేయించుకుంటేనే అన్నం పెడతాడు ఎవడైనా, కానీ ముద్ర వేయించుకోకపోతే అన్నం ఉండదు. ముద్ర వేయించుకున్నావా చచ్చిపోతావు రేపు పొద్దున. భయంకరమైనటువంటి శ్రమలు. ఇన్ని బాధలు పడకూడదనే ప్రభు ఏమంటున్నాడంటే, నేను పీనుగ వలె మధ్యాకాశములో నిలబడినప్పుడు గ్రద్దలుగా మీరందరూ భూమి ఈ చివరి నుండి ఆ చివరి వరకు నా దగ్గరికి పోగు చేయబడతారు. అలా మీరు నా దగ్గరికి రావాలంటే మీరు ఏం చేయాలి? భూమి మీద విసుక్కోమాకండి. ఎందుకు ప్రార్థన అంటే అంత విసుగు? కొంతమందికి ప్రార్థన అంటే విసుగు. అసలు అదే మనల్ని పైకి తీసుకెళ్తుందన్న సత్యం తెలీదు. ప్రార్థన అంటే చాలా విసుక్కుంటారు. పిల్లలకు చూడండి, ఎవరికన్నా మనం పాలు ఇచ్చామనుకో మహా విసుగు వాళ్ళకి. పాలు ఎందుకు ఇస్తారు? వాళ్ళ ఎముకలు దృఢం కావాలి, వాళ్ళ శరీరం దృఢంగా ఉండాలి, పిల్లలు పౌష్టిక ఆహారాలు తిని రావాలి. పిల్లలకు పాలు ఇచ్చేది వాళ్ళు దృఢంగా ఆరోగ్యంగా వాళ్ళు మంచిగా బ్రతకాలని. కానీ పిల్లలకు పాలు ఇస్తే కొంతమంది విసుక్కుంటుంటారు. వాళ్ళకు తెలీదు అదే వాళ్ళ జీవితాన్ని బలంగా నిలబెట్టే ఆహారం అని. వాక్యం అనే పాలు, ప్రార్థన అనేటటువంటి ఆయుధం ఈ శరీరంలోనికి నీ వెళ్ళినప్పుడే, దానిని నువ్వు పొందుకున్నప్పుడే నువ్వు రేపు బలంగా ఉంటావు. ప్రార్థన అంటే విసుక్కుంటారు. ఎట్టుండాలంటే చాలా సింపుల్గా ఉండాలి ప్రార్థన. ఎట్లా? అట పోతే ఇట రావాలా, అట పోతే ఇట రావాలి. ఓకే ఫైన్, నేను కూడా ఒప్పుకుంటా. బట్ నువ్వు ఆ స్టేజ్కి రావాలి కదా. ఏ స్టేజ్కి? అట పోతే ఇట వచ్చే అంత స్పిరిచువల్ స్టేజ్కి నువ్వు వస్తే ఓకే ఫైన్. అన్నీ ఉన్నట్టుగా ఊహించేసుకొని సరైన ప్రార్థన ఉండదు, సరైన ఆత్మీయత ఉండదు, సరైన విశ్వాసం ఉండదు, సరైన పరిశుద్ధత ఉండదు, సరైన ప్రతిష్టత ఉండదు, దేవుడు అంటే భయం ఉండదు, భక్తి ఉండదు, ఏమీ ఉండదు. కానీ అట పోతే ఇట రావాలండి. అట్లాంటి ప్రార్థనలు అయితేనే నాకు బాగుంటాయండి. అలాంటి ప్రార్థనలు నీకు కావాలి అంటే నువ్వు కూడా ఆ స్టేజ్కి రావాలి కదా. ప్రభు ఏమంటున్నాడు? ప్రార్థన విషయంలో ఏం కాకూడదంట చెప్పండి? విసుక్కోకుండా ఉండడం కొరకే ఉపమానం చెప్పాడు. ఏ ఉపమానం? నేను పీనుగ వలె మధ్యాకాశానికి వస్తాను, మీరు గ్రద్దల వలె నా దగ్గరికి రావాలి, పోగు చేయబడాలి.